వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ జరిగాయి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. లైక్ ఎలాంటివంటే హెల్త్ విజిటరు, ఫార్మసిస్టు అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్, మనకి మెడికల్ ఆఫీసరు, ఇలాగే అటెండరు, వాచ్మ్యాను. సో ఇట్లాంటివన్నీ కూడా రిలీజ్ చేశారు. దీనికైతే 10th, ఇంటరు, గ్రాడ్యుయేషను, నర్సింగ్, డిఎంఎల్టీ కోర్సులు చేసిన వారు ప్రతి ఒక్కరు, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే, అన్ని రాష్ట్రాలు వాళ్ళు కూడా, మనకి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. వెంటనే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. వెంటనే జాయిన్ అయిపోండి. ఈ వీడియో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో. అండ్ సమ్ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్, మింత్రాలో మనకి 50% ఆఫర్ అనేది January 15th వరకు అయితే పండగ ఆఫర్స్ అయితే ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. అండ్ నచ్చకపోయినా రిటర్న్ కూడా చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. సో వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇందులో నుంచి మనకి ఇక్కడ చూడండి, కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ భర్తీ కింద అయితే పోస్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పోస్టులు ఏంటంటే కొన్ని సంవత్సరాలు జాబ్ చేశాక పర్మనెంట్ చేస్తారు. అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక కాంట్రాక్ట్ కింద తీసుకుంటారు. సో ఇక్కడ ఏదైనా సరే యూజ్ అనేది అవుతుంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అని మాత్రం వదిలేకండి. అది ఎప్పటికైనా పర్మనెంట్ చేస్తారు ఖచ్చితంగా. సో అది. అండ్ ఇక్కడైతే చూసేయండి, డీటెయిల్స్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ నోటిఫైడ్ ఆర్ బిలో అనేది ఇచ్చారు కదా. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా. ఈ మెడికల్ ఆఫీసర్స్కి వచ్చేసరికి ఇవి కాంట్రాక్ట్ కింద అయితే తీసుకుంటున్నారు. మనకి ఏంటంటే మినిమము పర్ మంత్ ఎంత ఉంటుందంటే 61,000 అయితే ఉంటుంది పర్ మంత్. అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు. వీళ్ళకి 32,000 పర్ మంత్, మనకి 32,000 అయితే పర్ మంత్ శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేస్తారు కదా. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి ఏంటంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి అది. అండ్ ఫీమేల్ నర్సింగ్ ఉంటారు కదా, ఇవి 5 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే 15,000 పర్ మంత్ అనేది ఇస్తారంట. సో అదొకటి. అండ్ స్టేషనరీ అటెండరు కమ్ వాచ్మెన్స్ ఉంటారు కదా, ఇవి కూడా అవుట్ సోర్సింగ్ కింద 15K పర్ మంత్ అనేది శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ ఫార్మసిస్టు 23,000 అయితే ఇస్తున్నారు. అండ్ టీబీ హెల్త్ విజిటర్ ఇది కూడా 25,000 అయితే పర్ మంత్ అనేది ఇస్తున్నారు. ఇవి పోస్టులు, వేకెన్సీ, రెమ్యునేషన్. సో ఇది. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, రిక్వైర్మెంట్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ వాల్కిన్ ఇంటర్వ్యూ బి కండక్టెడ్ December 13th అనేది ఇచ్చారు. మనకి ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. మీరు చదివిన చదువులో ఉండే మెరిట్ ఉంటుంది కదా, మంచిగా ఎవరికైతే మెరిట్ అనేది ఉంటుందో ఆ మెరిట్ బట్టి జస్ట్ ఒక మెరిట్ మంచిగా వచ్చి ఉండే వాళ్ళని ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు. ఎప్పుడంటే December 13th. సో ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, December 13th వీళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వండి, మీకు మంచిగా మెరిట్ ఉండేవాళ్ళు. అదొకటి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కొన్ని అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా ఏదైనా చేశారనుకోండి, అంటే ఎక్కడైనా ఏ జాబ్ అంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా హాస్పిటల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా చేస్తే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందని కూడా మార్క్స్ అనేది మీకు కలుస్తాయంట. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది నార్మల్గా చేస్తారు, బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే దాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. సో అదొకటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు.
అండ్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఏ ఏ వేకెన్సీస్కి ఏ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమి ఇచ్చారు అండ్ మనకి మెడికల్ ఆఫీసర్స్కి ఏంటంటే మాస్టర్ డిగ్రీ మెడిసిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఇచ్చారండి. ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్ అంటే మినిమం ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అనేది మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో అదైతే అడుగుతున్నారు. సో మీ సర్టిఫికేట్స్ ఏంటంటే మెడికల్ అంటే కౌన్సిల్ ఉంటుంది కదా, మెడికల్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా అంటే ఎంసీఏలో మీ సర్టిఫికేట్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. అదొకటి మెన్షన్ చేశారు వీళ్ళైతే పర్టికులర్గా. అండ్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే ఈ రక్త పరీక్షలు చేస్తారు కదా వాళ్ళు. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏమి ఇచ్చారంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది చేస్తారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా లేకపోతే డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ అయినా సరే చేసి ఉండాలి. సో అదొకటి వీళ్ళైతే అడిగారు. అంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ అయినా చేసి ఉండాలి, లేకపోతే డిఎంఎల్టీ అయినా చెయ్యాలి, లేకపోతే బిఎస్సి ఎంఎల్టీ అయినా సరే చేసి ఉండాలి. ఈ కోర్సులు ఉండేవాళ్ళు ఏంటంటే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వాటికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నర్సింగ్ ఫీమేల్ నర్సింగ్స్ ఉంటారు కదా, ఎస్ఎస్సి 10th క్లాస్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అయితే ఇచ్చారు. అంటే మినిమం మస్ట్ బి ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అయితే ఇచ్చారు. అంటే 10th క్లాస్ ఎవరికైతే ఉంటుందో ఈ నర్సింగ్ అంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎవరైతే ఇచ్చారు కదా, ఈ ఫీమేల్ నర్సింగ్ వాళ్ళకి మినిమం 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలంట. సో అదొకటి. అండ్ ఫార్మసిస్ట్ ఏమైతే ఇచ్చారు ఎస్ఎస్ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ అంటే మనకి మస్ట్ పాసెస్ ఎస్ఎస్ అనేది ఇచ్చారు. ఇట్స్ ఈక్వలెంట్ ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మీకైతే బీఫార్మసీ కానీ డిఫార్మసీ కానీ చేసి అయితే ఉండాలంట. సో అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ టీబీ హెల్త్ విజిటర్స్ ఉంటారు కదా, ఇక్కడ ఏమి ఇచ్చారు వీళ్ళు 10+2 ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎంపీహెచ్ ఎల్పిహెచ్ అండ్ హెల్త్ వర్కరు ఏదైనా అంటే వొకేషనల్ అంటే ఇంటర్తో పాటు ఏదైనా వొకేషనల్ కోర్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంటే ఇది ఎల్హెచ్వి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ వర్కర్ కానీ ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటే, లేదా అది లేకపోతే మీరు డిగ్రీ చేస్తున్న గ్రాడ్యుయేట్స్ అయినా సరే చేసుంటే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ వీళ్ళైతే ఇవైతే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ వాళ్ళకి 10 ఇయర్స్. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 52 ఇయర్స్ వరకు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.